కుశాల్ చందు యొక్క ప్రేమ ఏమిటో, ఆ ప్రేమలో ఉన్నటువంటి స్వచ్ఛత ఏమిటో, కుశాల్ చందు యొక్క తపన ఏమిటో మనకు చక్కగా అవగతమవుతూ ఉన్నది. ఇందాక ఒక మాట మాట్లాడాడు కుశాల్ చందు, నేను బాబాను చూడాలని చాలా పరితపించాను, కానీ నాకు గుర్రం లేకపోవడం వలన నేను ఈరోజు వెళ్ళలేకపోయాను కాకా అని చెప్పడం జరిగింది. మరి ఈ పరితాపం ఎవరిది? వాస్తవంగా బాబానే నిజంగా పరితపించాడా, లేక ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే శిష్యుడు నిజంగా పరితపిస్తాడో, ఆవేదన పడతాడో, ఆ వైబ్రేషను గురువుకు వస్తుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే గురువుకు వస్తుందో ఇక వాడిని చూడాలి అన్నటువంటి తపన ఈ గురువు కలుగుతుంది. మీకు నిగూఢమైనటువంటి రహస్యాన్ని చెప్తూ ఉన్నా నేను. గురు శిష్య సంబంధములోన నీవు గనక ఆ పరితాపం గనక చెందినావా, ఇమ్మీడియట్లీ ఇట్ విల్ గోస్ టు ద హార్ట్ ఆఫ్ ద గురు. అది గురువు యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఉన్నట్లుండి ఒక్కసారిగా వాళ్ళకు కూడా కోరిక కలుగుతుంది. ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్, ఐ వాంట్ టు టాక్ విత్ హిమ్. అతనితో మాట్లాడాలి, పని చూడాలి అన్నటువంటి కోరిక కలుగుతుంది గురువు. ఇదే కుశాల్ చంద్ విషయంలో చక్కగా జరిగింది. అందుకే బాబా కూడా తాను అంతగా పరితాపం చెందడం జరిగింది. గురువుని సేవిస్తున్నప్పుడు ఏదో ఒక ఎద్దులాగా సేవ చేయడం కాదు, ఆ ప్రేమ, పరితాపము, ఆవేదన, విరహము, ఎడబాటు ఇవన్నీ ఉండాల. ఉన్నప్పుడే గురువులు స్పందిస్తారు. వాళ్ళు నీకు పరితాపం ఎంత ఉంది, విరహం ఎంత ఉంది, బాబాను చూడలేక నీవు ఆవేదన పడుతూ ఉన్నావా, ఏడుస్తున్నావా, అంత నీకు లేదు. కానీ చూడాలనే కోరిక మాత్రం నీకు ఉన్నది. అందుకే అందరికీ అతని దర్శనం కలగదు. ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తే, ఒక భక్తుడి యొక్క భావము అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు చాలా సుస్పష్టంగా అవగతమవుతుంది. నెల్లూరులోన 14వ జ్ఞానయజ్ఞం జరిగింది. ఆ సమయంలోన 4th డే నాడు స్పీచ్ నడుస్తూ ఉంది. వాస్తవంగా ఒక్కసారిగా నాకు యజ్ఞం మొదలయ్యిందంటే మళ్ళీ యజ్ఞము సమాప్తమయ్యేంత వరకు నేను దీక్షలో ఉంటాను. కొన్ని నియమాలు ఉంటాయి, అవి కఠోరంగా అవన్నీ కూడా పాటించడం జరుగుతుంది ఆ దీక్షలోన. ఇంకా కాంప్రమైజ్ ఏమి ఉండదు అక్కడ. ఈ విధంగా దీక్ష నియమాలు ఉంటాయి. అదే రోజున సాయంత్రము 4 గంటలకు ఒక సన్నివేశం జరిగింది. సరే, అందరూ కూడా అక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అందులో నాతో పాటు సేవలు చేసే వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ లోపల కడప నుంచి ఒక భక్తురాలు వచ్చింది. ఆమె వచ్చి వాళ్ళ మధ్యలోనే కూర్చున్నది. కూర్చున్న తర్వాత నేను అప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. బాగా అలసిపోయి 3:34 అవుతుంది. అప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఉన్నట్లుండి ఒక వైబ్రేషన్ నాకు వచ్చింది. ఏమిటి ఆ వైబ్రేషన్ అంటే, ఒక వ్యక్తి నా కాళ్ళు పట్టాలి అన్నటువంటి వైబ్రేషన్ చాలా బలంగా వచ్చింది నాకు. అది వెంటనే నేను అన్నాను, అక్కడ ఎవరో కూర్చున్నారమ్మా, ఎవరో పాదాలు పట్టాలనుకుంటున్నారు, ఎవరు అడిగిరాపో అన్నాను. ఎందుకంటే అసలు ఇది నిజమా, ఇది నా భ్రమణ అని తెలుసుకోవడం కోసం ఆమె వెళ్ళి ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఈ కడప ఆమె వెంటనే చెప్పింది, అవునండి నేను ఇలా అనుకున్నానండి అన్నది. మిమ్మల్ని స్వామి పిలుస్తున్నారు రండి అన్నది ఆమె. సరే, ఆమె రాగానే దీక్షా నియమము అనేది కూడా నేను పక్కన పెట్టి నా కాలు పట్టమ్మా అన్నాను. సరే, ఆమె కాసేపు నా కాలు పట్టింది. ఎప్పుడైతే ఆమె ఒక 3 నిమిషాలు కాలు పట్టిందో, ఇక వెళ్ళిపోమ్మా అన్నాను. ఈ 3 నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి సేవకుల్లోన హృదయాలన్నీ బ్రద్దలైపోయినాయి. అంటే మేము ఇన్ని సంవత్సరాలు సేవలు చేస్తూ ఉన్నాం, ఏనాడు మాకు కాలు పట్టమని చెప్పలేదు. అసలుగా ఆమె ఎవరో ఏమిటో తెలియదు. ఆమె రావడము, భావం చేయడము, వెంటనే ఈ విధంగా స్వామి అనుమతి ఇవ్వడం ఏమిటి, ఆమెకి ఎంత శక్తి పోయిందో ఏమిటో అని వీళ్ళ బాధలు వీళ్ళవి.
అప్పుడు నేను చెప్పాను వాళ్ళని పిలిచి, మీరు అనవసరంగా అసూయపడుతూ ఉన్నారు, ఆమె ఎంతగా తప్పించిందో ఒకసారి బయటికి వెళ్ళి ఆమెను అడగండి అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, జరిగిన వాస్తవం ఏమిటంటే, స్వామివారికి నేను పాదాలు పట్టాలనుకుంటున్నాను, ఆ సేవ నాకు ఏమైనా ఇస్తారా అని అడిగిందట. ఒక సేవకురాలు అన్నారు, మేమే ఎన్నో సంవత్సరాల సేవలు చేస్తున్నాము, అటువంటిది స్వామి దగ్గర కాలు పట్టడం ఏమైనా ఉండదు, పైగా ఆయన దీక్షలో ఉంటారు, ఆ క్వశ్చనే లేదు అని ఈమె కొంచెం గట్టిగా చెప్పింది. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చెప్పిందో ఆమె అక్కడ ఏడుస్తూ కూర్చున్నది. అంటే మరి ఎంత బలమైన కోరికతో వచ్చిందో ఆమె. ఆ భావము నాలోకి ప్రవేశించింది చూడండి. ఆ భావం నాలోకి ప్రవేశించి ఆ వ్యక్తి ఎవరో తెలియకుండానే ఆ వ్యక్తి ఎవరో అనుకుంటున్నారో చెప్పండి అని వాళ్ళని చెప్పడము, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇందులోన గురువు పాత్ర ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి ఈ భావం ఎవరిది? ఈ వైబ్రేషన్ ఎవరిది? ఆ ఎమోషన్ ఎవరిది అంటే భక్తురాలిదే అది. అదేవిధంగా బాబా ఈ విధంగా వాడిని చూడాలని నాకు అనిపిస్తున్నది, నువ్వు వెంటనే తీసుకోనరా అని స్వప్నంలో కనపడడానికి కారణం ఏమిటంటే, దట్ ఈస్ ద ఓన్లీ వైబ్రేషన్ ఆఫ్ కుశాల్ చంద్ అంతే. ఆ రకంగా భావానికి అంత విలువ ఉంటుంది. అంటే నువ్వు ఎంతగా బాబా కోసం పరితపిస్తావో ఆయన కదులుతాడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనా నువ్వు జీవుడైనా నీవు గనుక పరితాపం చెందావా, నిజంగా బాబా కోసం పరితపించావా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది వైబ్రేషన్, నీకు దర్శనం ఇవ్వడము, నిన్ను అనుగ్రహించడము జరుగుతుంది.